తాగి వచ్చాడు చూడాడు ఎప్పుడు నైట్ బంగారం అన్నీ చదువుతున్నా లావు స్టేషన్లో కొట్టుకున్నారు వీళ్ళు బయట కాదు ఈ 2 దెబ్బలు కొట్టింటే స్టేషన్లో వాళ్ళు వీడు తిరిగి వస్తున్నానంట మీరు బయట సరిగ్గా చూపి బాడీ గట్టిగా అసలు సూది కూడా బయటికి రావట్లా తలకాయ ఎంతే ఉంటుందిగా చాలా గట్టిగా ఉంటుంది కిందకు ఉంది బాబాయ్ కనపడలేదు వినపడతాయి బాబా ఎవరికి వేసేద్దాం మీకు ఏం భయం లేదు 2 వేసారన్న ఇప్పటికి మామూలు ఫోటో అయిపోయిన తర్వాత తీసుకుంటుంది కానీ అలా ఫోటో వీడియో అది వస్తుంది తోడుగుడిది ఇద్దరు తీసారా అయిపోయింది తీయటం ఫోటో సార్ ఇంకా బ్లడ్ వేస్తుంది బ్లడ్ రావట్లేదు కదా సార్ చూడలేదు 2 గాట్లు పడ్డాయి సార్ ముందు ఒక గాలి చేసి తర్వాత కలిపి పడతారు అల్ట్రాపాన్లో కొత్త నేను సిప్పడానికి ఫీల్డ్ నాది అయితే వేరే అతను నాది పబ్లిసిటీ గోళ మీద రాసుకుంటుంటే మా వర్కర్లను కొట్టని చెప్పి నేను పోయి అడిగినందుకు నన్ను కూడా బండరాయితో తల మీద మోదాడండి తలకు 7 కుట్లు పడ్డాయి ఏందిరా మా కుర్రోడిని ఎందుకు కొట్టామన్నారు అందుకే వెనక నుంచి వచ్చి తల మీద బండరాయితో కొట్టాడు నేను మొగిలి సురేష్ అండి అతను నంద్యాల కుర్రోడు ఇక్కడ కుర్రోడు నషాపేట లోకల్ అయితే కాదు మేము లోకల్ స్థానికులు మేము 15 సంవత్సరాల నుంచి నషాపేటలోనే సిప్పడానికి ఫీల్డ్ తిప్పుకుంటూ 10 కుటుంబాలు నడిపించుకుంటా ఉన్నాము అయినా సరే వాడు ఎక్కడి నుంచో వచ్చి మా పబ్లిసిటీ కొట్టేసింది కాక మా కుర్రోడు ఎందుకురా వాళ్ళని కొడుతున్నారానికి మా కుర్రోడిని కొడితే 1 గంట దాకా మా కుర్రోడు సుఖతప్పి పడిపోయినాడు నేను ఇందాక స్టేషన్లో తాలూకా స్టేషన్లో కేసు పెడితే నేను పోయి అడిగిన నేరానికి నన్ను వెనక నుంచి వచ్చి తల రాయి తీసుకొని కొట్టాడు 7 గుట్లు పడ్డాయండి నసరాపేట తాలూకా స్టేషన్లో అండి లోపల గేట్ అవుతాయండి లోపలే అండి బయట కాదు నేను అడిగిన నేరానికి వెనక నుంచి వచ్చి ఒక రాయి తీసుకొని కొట్టాడు పోలీసులు ఉన్నారండి చూశారు పోలీసులు కూడా చూశారు పోలీసుల సమక్షంలో జరిగింది బట్టలంతా బ్లడ్ అయిపోయినాయి తల పగిలింది వెనక పక్క పగిలింది నా పేరు మొగిలి వెంకటేశ్వర్లు అండి నేను సెప్టిక్ ట్యాంక్ తొలుకుంటూ ఉంటాను అతను ఎక్కడి నుంచి వచ్చి మా మీద దౌర్జన్యం చేస్తున్నాడండి ఆ వానర్ కింద నేను పనికి వెళ్తుంటే పగలు కొట్టారు తలకాయి వీడియో తీయమన్నాడు తీశాను తీస్తుంటే దౌర్జన్యంగా ఫోన్లు తీసుకున్నారు లాక్కున్నారు వాళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళు పోలీసులు అయితే ఏమనట్లేదు మాకు తీసుకొని లోపల పెట్టుకొని లోపల దింగుతాంరా అది ఇది అని అన్నారు వాళ్ళు పోలీసులు అన్నారు అంటుంటే మేమనలేదు ఇంకా మెలకుండా ఉన్నాము మెలకుండా ఉంటుంటే తర్వాత వద్దబ్బాయి పోండి ఆర్డర్ల నెంబర్లు అని చెప్పి మేము చెప్పాము చెబితే ఆయన కానీ కుదరదు నువ్వు లోపలికి రమ్మని దౌర్జన్యంగా చేశారు పోలీసులు ఫోన్ ఇవ్వలే నాకు అసలు ఆర్డర్ల నెంబర్లు అన్నా కానీ చెప్పినా కానీ ఇవ్వలే నా ఫోను అది మా వంటర్ కింద పనిచేసే వాళ్ళం మేము